సహాయంతో ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫైబర్ నెట్ లో విజయసాయిరెడ్డికి సహకరించిన ఉద్యోగిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సోదరిగా అధికారులు గుర్తించారు. కీలక ఫైల్స్ ఆమె విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కేసులో ఈ ఫైల్సే కీలకంగా మారాయని అంటున్నారు అధికారులు. ఇక శాంతిని అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖలో ఆమె సోదరిని అడ్డం పెట్టుకుని ఫైబర్ నెట్ లో వైసీపీ ఎంపీ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. ఇక విజయసాయిరెడ్డికి సహకరించిన శాంతి ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారు. రైట్, ఇక ఏపీలో సంచలనంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కేసు మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో చంద్రబాబు నాయుడిని A1గా కూడా జాయిన్ చేశారు. అయితే ఇక కేసు నమోదైన క్రమంలో ఇప్పుడు ఈ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఈ కేసులో ఎవరైతే ఇంతకు ముందు హైలైట్ అయ్యారో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తన సోదరి ప్రమేయం ఉంది. ఇక తన ద్వారా కొన్ని కీలక ఫైళ్లను కూడా వైసీపీ ఎంపీ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో తన పాత్ర కూడా ఉందని తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుపై గత ప్రభుత్వం అంటే 2023 సమయంలో దాదాపుగా 6-7 కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంటు, ఏపీ ఫైబర్ గేటు, రాజధాని ఇన్నర్ రోడ్డు, అంగళ్ళ కేసు, అలాగే లిక్కరు, మద్యం, అలాగే ఇసుక, వీటికి సంబంధించి చాలా కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా చంద్రబాబుని దీంట్లో నిందితుడిగా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు సంబంధించి చంద్రబాబు బెయిల్పై ఉన్న పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి నేతృత్వంలో వాట్సాప్లో ఒక మెసేజ్ని బేరేజ్ వేసుకొని ఎటువంటి అర్హతలు, ఎటువంటి విద్యార్థి అర్హతలు కానీ లేకపోతే ఎటువంటి ప్రామాణికంగా లేకపోయినప్పటికీ ఇష్టానుసారంగా కూడా ఫైబర్ గ్రిడ్లో నియామకాలు చేసుకున్నారు. దాదాపుగా 1300 మందిని నియామకాలు చేసుకున్నారు. వీరిలో ఏదైతే చంద్రబాబు పాత్ర ఉన్నట్లు క్రియేట్ చేసి ఏదైతే దేవాదాయాలు అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉందో ఆమె పోద్బలంతో ఆమెకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కొంతమంది ఏపీ ఫైబర్ గ్రిడ్లో చేరి ఆమె సహాయ సహకారాలతో త్రూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ తతంగం అంతా కూడా నడిపినట్లు ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాథమిక విచారణలో తేలినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే దాదాపుగా 1300 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఎవరైతే వీటికి పాల్పడ్డారో వారిద్దరిని కూడా తొలగించినట్లు ప్రస్తుతం జరుగుతుంది. నిన్న ఇదే అంశానికి సంబంధించి కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే 2 మహిళలు కలిసి ఈ తతంగాన్నంతా నడిపారు. ఫైబర్ గ్రిడ్కి సంబంధించి అసలు చంద్రబాబు చేసిన తప్పేంటి, దాంట్లో చంద్రబాబు పాత్ర ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనే దానికి సంబంధించిన ఏ ఒక్క ఫైల్ కూడా ఫైబర్ గ్రిడ్ కార్యాలయం లేదు. ఈ ఫైళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి తరలిపోయాయి. ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి దగ్గర చేరాయి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఒకదానమ్మటి ఒకటి చంద్రబాబుని నిందితుడిగా చేర్చే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి విభాగంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఆయా విభాగాల్లో పనిచేయించుకొని వారి ద్వారా ఇవన్నీ కూడా తతంగాను ఉన్న దగ్గర లేనట్టు, లేని దగ్గర ఉన్నట్లు క్రియేట్ చేసి తద్వారా దాంట్లో ప్రముఖుల పాత్ర ఉన్నట్లు క్రియేట్ చేసి దాంట్లో చంద్రబాబుని నిందితుడిగా చేర్చిన పరిస్థితి కనిపించింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలు శిక్ష అనుభవించారు, కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ముందస్తుగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు. సో ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే గత వైసీపీ సర్కార్ నేతృత్వం జరిగిన తప్పిదాలపై కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమిక విచారణలో ఫైబర్ గ్రిడ్కి సంబంధించి జరిగిన అక్రమాలు జరిగినాయంటూ వైసీపీ సర్కార్ చెప్పి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు, ఫైల్స్ ఏవి కూడా తమ వద్ద లేవని దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నామని చెప్పి జీవీ రెడ్డి చెప్పడం జరిగింది. రత్న. రైట్ శివ, ఒకసారి అలాగే హోల్డ్లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెస్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై అటు ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా గుర్తించింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. అయితే కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం
ఎల్ఎల్పి ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే వివిధ కారణాలతో వారు విచారణకు హాజరు కాలేదు. ఇక దాంతో వారికి మరోసారి నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. రైట్ శివ, ఇప్పటికే మనం చూసుకుంటే వైసీపీ హయాంలో ఏదైతే కాకినాడ సీ పోర్టుకి సంబంధించి ఆ వార్తలను బలవంతంగా లాగేసుకున్నారన్న కేసుకి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు హాజరు కాని నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది ఈడీ అని చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ రెండోసారి నోటీసులు ఇస్తే వాళ్ళు విచారణకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు వ్యవహారంలో బలవంతంగా ఏదైతే కేవీ రావు దగ్గర నుంచి రాయించుకున్న 41.21% సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే దీంట్లో ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగినాయి. పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి దీన్ని ఈడీకి విచారణ రాచించి వెంటనే రంగంలో దిగిన ఈడీ కూడా దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలో భాగంగా దీంట్లో ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే విక్రాంత్ రెడ్డి, ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో ఫార్మ్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి ఈ ముగ్గురికి కూడా విచారణకు హాజరై దీనికి సంబంధించిన నిజాలు తేల్చాలని చెప్పి కూడా ఈడీ 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఏమో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే విక్రాంత్ రెడ్డికి సంబంధించి అనారోగ్యం కారణంతో తాను రాలేనని చెప్పి ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే శరత్ చంద్రారెడ్డికి సంబంధించి తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను, వచ్చే వారంలో విచారణకు వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఒకవైపు సిఐడి, మరొక వైపు ఈడీ సంయుక్తంగా కూడా దర్యాప్తు జరుపుతుంది. ఒకరికొకరి సహకరించుకుంటూ కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. మరొక వైపు దీనికి సంబంధించి కూడా మరొకసారి విచారణకు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ ఇవాళ రేపట్లో కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సిఐడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ కూడా ఈ నెల 24కు వాయిదా పడింది. అయితే ఈడీ కేసు నమోదు చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి బెయిల్ వస్తుందా లేదా, ఈడీ ఏ విధంగా ప్రసంట్ చేయబోతున్నారు, ఈడీ వద్ద తమ వాదనల్ని ఏ రకంగా వినిపించబోతున్నారు, అయితే ఈడీ ఇచ్చిన నోటీస్కి వీరు విచారణకు హాజరవుతారా అవరా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. రత్న, థ్యాంక్ యూ శివ. ఇక కాళేశ్వరం బహిరంగ విచారణ